టీ. మన భారతీయులందరిలో సహజంగా ఉన్నటువంటి అలవాటు టీ తాగటం. ప్రొద్దున లేస్తే టీ, అలసిపోయిన టీ, తలనొప్పి వచ్చిన టీ, ఇంటికెవరైనా గెస్ట్ వచ్చిన టీ, అంతగా మన జీవితంలో ఒక భాగంగా ఉండిపోయింది టీ. ముఖ్యంగా బయట చవకగా దొరికేది ఏమిటి అంటే ఒక కప్పు టీ. నిజంగా టీ తాగితే ఎంత రిలాక్స్డ్ గా అనిపిస్తుందో కదా. ఇక అసలు విషయంలోకి వద్దాం. ప్రస్తుత కాలంలో పసివాడు తాగే పాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కల్తీనే. అయితే ఇప్పుడు టీ పౌడర్ కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని కల్తీ టీ పౌడర్ దందా బయటపడిన ఘటన మరోసారి నగర ప్రజలను కలవరపెడుతోంది. ఇక నగరంలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో నకిలీ టీ పొడి తయారీ గుట్టురట్టయిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జగన్నాథ్ బిష్ణోయ్ను అరెస్టు చేసి విచారణకు తరలించారు పోలీసులు. అతడు గుట్టు చప్పుడు కాకుండా నాసి రకం ముడి పదార్థాలతో టీ పొడిని తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసు దర్యాప్తు వెలుగులోకి వచ్చిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుడు 1 కిలో నకిలీ టీ పొడి తయారీలో సుమారు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్ కలిపినట్టు గుర్తించారు. 500 గ్రాముల నాసి రకం టీ గ్రాన్యూల్స్, కేవలం రంగు చిక్కదనం కోసం 50 గ్రాముల రంగు కలిపిన కోకోపిట్, ఇవి అన్నింటినీ కలిపి అసలైన బ్రాండ్ల మాదిరిగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. టీ కప్పులో ముదురు రంగు రావడానికి సింథటిక్ రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ఇటువంటి టీ తాగటం వల్ల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ తరహా సింథటిక్ రసాయనాలు కలిసిన టీ పొడి దీర్ఘకాలంగా వాడితే కాలేయ సంబంధిత సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినటం, జీర్ణ సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పు వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో అపరిచిత బ్రాండ్లను కొనుగోలు చేయడం వల్ల ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో కల్తీ టీ పొడి, సింథటిక్ రంగులు, రసాయనాలు, ప్యాకింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు మరెవరెవరు సహకరించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక అధికారులు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. విశ్వసనీయ బ్రాండ్లనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ప్యాకెట్ పై FSSAI లైసెన్స్ నెంబర్, తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా చూడాలని చెబుతున్నారు. టీ పొడిని నీళ్లలో వేసిన వెంటనే ముదురు రంగు వస్తే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే ఆహార భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ఉదయాన్నే మనకు ఉత్సాహాన్నిచ్చే టీ కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతున్న పరిస్థితి నిజంగా ఆందోళనకరమే. లాభం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఇలాంటి మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. టీ. మన భారతీయులందరిలో సహజంగా ఉన్నటువంటి అలవాటు టీ తాగటం. ప్రొద్దున లేస్తే టీ, అలసిపోయిన టీ, తలనొప్పి వచ్చిన టీ, ఇంటికెవరైనా గెస్ట్ వచ్చిన టీ, అంతగా మన జీవితంలో ఒక భాగంగా ఉండిపోయింది టీ. ముఖ్యంగా బయట చవకగా దొరికేది ఏమిటి అంటే ఒక కప్పు టీ. నిజంగా టీ తాగితే ఎంత రిలాక్స్డ్ గా అనిపిస్తుందో కదా. ఇక అసలు విషయంలోకి వద్దాం. ప్రస్తుత కాలంలో పసివాడు తాగే పాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కల్తీనే. అయితే ఇప్పుడు టీ పౌడర్ కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని కల్తీ టీ పౌడర్ దందా బయటపడిన ఘటన మరోసారి నగర ప్రజలను కలవరపెడుతోంది. ఇక నగరంలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో నకిలీ టీ పొడి తయారీ గుట్టురట్టయిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జగన్నాథ్ బిష్ణోయ్ను అరెస్టు చేసి విచారణకు తరలించారు పోలీసులు. అతడు గుట్టు చప్పుడు కాకుండా నాసి రకం ముడి పదార్థాలతో టీ పొడిని తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసు దర్యాప్తు వెలుగులోకి వచ్చిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుడు 1 కిలో నకిలీ టీ పొడి తయారీలో సుమారు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్ కలిపినట్టు గుర్తించారు. 500 గ్రాముల నాసి రకం టీ గ్రాన్యూల్స్, కేవలం రంగు చిక్కదనం కోసం 50 గ్రాముల రంగు కలిపిన కోకోపిట్, ఇవి అన్నింటినీ కలిపి అసలైన బ్రాండ్ల మాదిరిగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. టీ కప్పులో ముదురు రంగు రావడానికి సింథటిక్ రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ఇటువంటి టీ తాగటం వల్ల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ తరహా సింథటిక్ రసాయనాలు కలిసిన టీ పొడి దీర్ఘకాలంగా వాడితే కాలేయ సంబంధిత సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినటం, జీర్ణ సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పు వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో అపరిచిత బ్రాండ్లను కొనుగోలు చేయడం వల్ల ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
చెబుతున్నారు. ఇదిలా ఉండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో కల్తీ టీ పొడి, సింథటిక్ రంగులు, రసాయనాలు, ప్యాకింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు మరెవరెవరు సహకరించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక అధికారులు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. విశ్వసనీయ బ్రాండ్లనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ప్యాకెట్ పై FSSAI లైసెన్స్ నెంబర్, తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా చూడాలని చెబుతున్నారు. టీ పొడిని నీళ్లలో వేసిన వెంటనే ముదురు రంగు వస్తే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే ఆహార భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ఉదయాన్నే మనకు ఉత్సాహాన్నిచ్చే టీ కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతున్న పరిస్థితి నిజంగా ఆందోళనకరమే. లాభం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఇలాంటి మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మన భారతీయులందరిలో సహజంగా ఉన్నటువంటి అలవాటు టీ తాగటం. ప్రొద్దున లేస్తే టీ, అలసిపోయిన టీ, తలనొప్పి వచ్చిన టీ, ఇంటికెవరైనా గెస్ట్ వచ్చిన టీ, అంతగా మన జీవితంలో ఒక భాగంగా ఉండిపోయింది టీ. ముఖ్యంగా బయట చవకగా దొరికేది ఏమిటి అంటే ఒక కప్పు టీ. నిజంగా టీ తాగితే ఎంత రిలాక్స్డ్ గా అనిపిస్తుందో కదా. ఇక అసలు విషయంలోకి వద్దాం. ప్రస్తుత కాలంలో పసివాడు తాగే పాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కల్తీనే. అయితే ఇప్పుడు టీ పౌడర్ కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని కల్తీ టీ పౌడర్ దందా బయటపడిన ఘటన మరోసారి నగర ప్రజలను కలవరపెడుతోంది. ఇక నగరంలోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో నకిలీ టీ పొడి తయారీ గుట్టురట్టయిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన జగన్నాథ్ బిష్ణోయ్ను అరెస్టు చేసి విచారణకు తరలించారు పోలీసులు. అతడు గుట్టు చప్పుడు కాకుండా నాసి రకం ముడి పదార్థాలతో టీ పొడిని తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసు దర్యాప్తు వెలుగులోకి వచ్చిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితుడు 1 కిలో నకిలీ టీ పొడి తయారీలో సుమారు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్ కలిపినట్టు గుర్తించారు. 500 గ్రాముల నాసి రకం టీ గ్రాన్యూల్స్, కేవలం రంగు చిక్కదనం కోసం 50 గ్రాముల రంగు కలిపిన కోకోపిట్, ఇవి అన్నింటినీ కలిపి అసలైన బ్రాండ్ల మాదిరిగా ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. టీ కప్పులో ముదురు రంగు రావడానికి సింథటిక్ రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ఇటువంటి టీ తాగటం వల్ల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ తరహా సింథటిక్ రసాయనాలు కలిసిన టీ పొడి దీర్ఘకాలంగా వాడితే కాలేయ సంబంధిత సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినటం, జీర్ణ సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పు వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో అపరిచిత బ్రాండ్లను కొనుగోలు చేయడం వల్ల ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో కల్తీ టీ పొడి, సింథటిక్ రంగులు, రసాయనాలు, ప్యాకింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు మరెవరెవరు సహకరించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక అధికారులు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. విశ్వసనీయ బ్రాండ్లనే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ప్యాకెట్ పై FSSAI లైసెన్స్ నెంబర్, తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా చూడాలని చెబుతున్నారు. టీ పొడిని నీళ్లలో వేసిన వెంటనే ముదురు రంగు వస్తే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే ఆహార భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ఉదయాన్నే మనకు ఉత్సాహాన్నిచ్చే టీ కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతున్న పరిస్థితి నిజంగా ఆందోళనకరమే. లాభం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఇలాంటి మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.